నంద్యాల అనే గ్రామంలో ఒక బావి ఉండేది. ఆ బావి యొక్క నీటిని ఎవరైతే తాగుతారో వాళ్ళకి అద్భుతమైన శక్తులొచ్చి ఆరోగ్యవంతంగా తయారైపోయేవారు. ఈ విధంగా ఎవరికైతే అనారోగ్యంగా ఉంటారో వాళ్ళందరూ వచ్చి నీటిని తాగేవారు. అలా రోజులు గడుస్తూ ఉండగా ఈ బావి కూడా ముసలిదైపోతుంది. ఎవరు వచ్చి ఈ నీటిని తాగినా సరే వాళ్ళకి శక్తులు వచ్చేవి కాదు, ఆరోగ్యంగా కూడా ఉండేవారు కాదు. ఇందువలన ఆ బావి చాలా బాధపడుతుంది. అరే, ఈ నీటిని తాగుతా ఉంటే ఎటువంటి శక్తులు రావట్లేదేంటి? నాకు అనిపిస్తుంది దీని యొక్క శక్తులన్నీ పోయాయేమో అని. అయ్యుండొచ్చు. నెమ్మదిగా ప్రజలు అక్కడికి రావటం మానేస్తారు. అక్కడికి ఒక ముసలావిడ వస్తుంది. నేను నా కళ్ళతో సరిగా చూడలేకపోతున్నాను. దయచేసి నేను సరిగా చూసే విధంగా నాకు శక్తిని ప్రసాదించువా అని అడుగుతుంది. కానీ ఆమె సరిగా చూడలేకపోతుంది. ఆమె బాధతో వెళ్ళిపోతుంది. భగవంతుడా, నాకు శక్తిని ప్రసాదించువా, నేను ఎవరికి ఎటువంటి సహాయం చేయలేకపోతున్నాను అని చాలా బాధపడుతుంది. అప్పుడు ఒక దేవకన్య ప్రత్యక్షం అవుతుంది. అరే, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు అందరికీ సహాయం చేస్తావు కదా. అందుకే ఏడుస్తున్నాను. నేను ఎవరికి ఎటువంటి సహాయమూ చేయలేకపోతున్నాను. ఇంకేం చేయాలి? కొద్దిసేపు తర్వాత నాకు తాగటానికి నీళ్ళు ఇస్తావా అని అడుగుతుంది. ఎందుకు ఇవ్వను, ఇస్తాను. ఈ దేవకన్య ఆ నీటిని తాగిన వెంటనే ఆ నీరంతా కూడా ఎంతో శక్తివంతంగా తయారవుతుంది. ఆ దేవకన్య వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ప్రజలు అక్కడికి వస్తారు. ఆ నీటిని ఎవరు తాగినా సరే వాళ్ళకి చాలా శక్తులు వస్తాయి. ఆ ముసలావిడికి కంటి చూపు వస్తుంది. ధన్యవాదాలు బావి, నాకు కళ్ళు కనిపిస్తున్నాయి, చాలా చాలా ధన్యవాదాలు. ఆ బావి ఎంతో ఆనందంతో నవ్వుతుంది. దీని ద్వారా ఏమి నేర్చుకోవచ్చు? మనం ఇతరులకి నిస్వార్థంతో సహాయం చేయాలి. అలా సహాయం చేయటం వలన దాని యొక్క ఫలితం ఎంతో అద్భుతంగా ఉంటుంది.